జెమీమా రోడ్రిగ్స్ ప్రజెంట్ దేశమంతా మారుమోగుతున్న పేరు ఇది. అలాగే అంతలా ట్రోలింగ్ గురవుతున్న పేరు ఇది. మ్యాటర్ ఏంటంటే ఐసీసీ ఉమెన్స్ వన్డే వరల్డ్ కప్లో ఆస్ట్రేలియాతో సెమీఫైనల్ మ్యాచ్లో ఆల్మోస్ట్ ఓడిపోతాం అనుకున్న మ్యాచ్. ఎందుకంటే 45 స్కోర్కి మనకు 339 టార్గెట్ ఇచ్చారు వాళ్ళు. 45 స్కోర్కే మెయిన్ వికెట్ 2 వికెట్స్ పడిపోయినాయి. అలాంటి టైంలో వచ్చింది జెమీమా గ్రౌండ్లోకి. 127 స్కోర్ చేసింది. 45 ఓవర్స్ క్రీజ్లో నిల్చొని ఎంత అలసిపోయినా కూడా పట్టు వదలకుండా మ్యాచ్ గెలిచే వరకు ఊపిరి బిగపట్టుకొని ఆవిడ సెంచరీ పూర్తి చేసుకున్నా కూడా సెలబ్రేట్ చేసుకోకుండా మ్యాచ్ గెలిచే వరకు కసితో ఆడి మ్యాచ్ని గెలిపించి ఫైనల్కి వరల్డ్ కప్లో మన టీమిండియాని ఫైనల్కి తీసుకొచ్చిన జెమీమాని ఎంత దారుణంగా ట్రోల్ చేస్తున్నారు తెలుసా? ఎందుకు ట్రోల్ చేస్తున్నారు తెలుసా? ఆవిడ మ్యాచ్ అయిపోయిన తర్వాత మీడియాతో మాట్లాడుతూ ఒక మాట అంది. Firstly, I want to thank Jesus because I couldn't do this on my own. I know He carried me through today. ఈ ఒక్క మాటకి ఆవిడని ఎంత దారుణంగా ట్రోల్ చేస్తున్నారంటే, అసలు ఇంత దారుణంగా తయారయ్యారంటే జనాలు అసలు ఎవరిని ట్రోల్ చేస్తున్నారు, ఎందుకు ట్రోల్ చేస్తున్నారు, కనీసం ఒక అవగాహన లేకుండా జస్ట్ ఇంకా అసలు మాటలు లేవు. దీని గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి.